నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్. ఒక యథార్థ సంఘటన. ఒక మహిళను చంపి ఆమె అస్థికలను కూడా గుర్తుపట్టలేనంత విధంగా చేసి ఆ అస్థికలతో పాటు మూగజీవుల ఎముకలు కూడా కలిపి కాలువలో వేసేశారు. ఆ అస్థికలను కనుక్కునేందుకు మన భారతదేశంలో అక్కడ ఉన్నంత టెక్నాలజీ లేకపోవడంతో వాళ్ళిద్దరూ శతవిధాలుగా తప్పించుకోవాలని చూసిన దేవుడి నుదుటిన రాసి పెట్టున్న రాతను ఎవరూ మార్చలేరు కాబట్టి ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యతలు అన్నట్టుగా వాళ్ళ గుయ్యను వాళ్లే తవ్వుకుని జైలు శిక్ష అనుభవించారు ఆ ఇద్దరు పెద్ద మనుషులు. ఈ కేసు దేశాన్నే ఊపేసింది. ఒకప్పట్లో చనిపోయిన ఆమె పేరు బన్వారీ దేవి. ఆమె నర్సుగా పనిచేస్తుంది, ప్లస్ యాక్టర్ గా కూడా పనిచేసింది. ఆమెను ఎత్తుకెళ్లిన కారులో హింసించి కారులో పిడిగుద్దులు గుద్ది ఆమె ప్రాణం తీసేశారు దుండుగులు. ఒక లైట్ స్ట్రామ్ లో వేసి చంపేశారు. వచ్చిన బూడిదని పక్కనే ఉన్న కాలువలో వేసేశారు. ఆ బూడిదతో పాటు అక్కడ ఉన్న మూగజీవుల ఎముకలు కూడా వాటిని కలిపి వేయడంతో ఎవరు కనుక్కోలేని స్థితికి వెళ్ళింది ఈ కేసును సిబిఐ వాళ్ళకి అప్పగించగా సిబిఐ వాళ్ళ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎముకల్లో బూడిద అసలు మనిషివి కాదు, జంతువులు అని నిర్ధారించేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అంతుపట్టని ఆలోచనలోకి వెళ్లిపోయారు. ఇది ఎలా చేయాలని ఆలోచనతో ఉండగా అంత టెక్నాలజీ ఇప్పుడు మన దేశంలో లేకపోయేసరికి అప్పట్లో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో ఉన్న పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అమెరికాకు సంబంధించిన FBI అనే టీముని రంగంలోకి దింపారు. బన్వారీ దేవి అసలు పుట్టింది రాజస్థాన్ లోని జమ్మీర్ జిల్లాలోని పుట్టింది. ఆమె 1974లో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు దినకూలీలుగా పనిచేసి అక్కడ జీవనం సాగించేవాళ్ళు. వచ్చిన డబ్బులతో ముగ్గురు కూతుళ్లను చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక రోజు బన్వారీ దేవి నాన్న అనారోగ్యంతో చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించి ముగ్గురు బిడ్డలను చదివించుకుంటూ పోషించుకునేది. బన్వారీ దేవికి 16 ఏళ్ల వయసు వచ్చింది. వాళ్ళ అక్క చెల్లెలకు కూడా పెళ్లి వయసు వచ్చింది. బన్వారీ దేవికి 18 ఏట పెళ్లి చేయాలని నిశ్చయించిన తల్లి ముగ్గురు కూతుర్లకు కూడా ఒకేసారి పెళ్లి చేయాలనిపించింది. ఎందుకంటే అప్పటి స్తోమత ఆమెకి కలిసి వస్తుందని, ఖర్చులు విపరీతం అవుతాయేమోనన్న ఆలోచనతో ముగ్గురు కూతుర్లకు ఒకేసారి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తరువాత బన్వారీ దేవి భర్త డ్రైవర్. అతను కొన్ని రోజుల పాటు డ్రైవర్గా పనిచేస్తూ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. కొన్నాళ్ల తర్వాత బన్వారీ దేవి భర్త విపరీతమైన తాగుడికి అలవాటు పడ్డాడు. ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా పోవడం, ఇంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్లి విపరీతంగా తాగి జోదమాడడం మొదలు పెట్టాడు. అది భరించలేని బన్వారీ దేవి ఏం చేయాలో తోచక తన మేనమామ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంటూ చెప్పుకుంటూ వచ్చింది. తన మేనమామ ఒక హాస్పిటల్లో ఉద్యోగం చూపించి చేర్పించాడు. బన్వారీ దేవి ఆ ఉద్యోగంలో చేరింది. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో బన్వారీ దేవి కాన్పుల దగ్గర ఉండి సిబ్బందికి సహాయపడుతూ పనిచేస్తూ వచ్చింది. కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. అలా జీవనం సాగిస్తుండగా ఒకరోజు సినిమా వాళ్ళు ఆ హాస్పిటల్ కు వచ్చారు. బన్వారీ దేవి అందం చూసి సినిమాలో నటిస్తావా అని అడిగారు. అడగగా ఆమె ఒప్పుకుంటుంది. ఫస్ట్ బన్వారీ దేవిని ఒక పాటలో నటించమని అడిగారు. బన్వారీ దేవి నటించింది. బన్వారీ దేవి ఒక ఆలోచనలో పడింది. ఎన్నాళ్ళు ఈ హాస్పిటల్లో పనిచేసేది, హాస్పిటల్లో పనిచేస్తూ ఈ యాక్టింగ్ లో పనిచేస్తూ వచ్చిన మొత్తాన్ని ఇంటికి దర్జాగా గడుపుకోవచ్చు అనే ఆలోచనలో పడింది. అప్పుడు బన్వారీ దేవి ఒక పాట తర్వాత టీవీ నటనలో పనిచేసింది. హీరోయిన్ గా పనిచేసింది. ఆ తర్వాత ఒక హోదాకి వెళ్ళింది. అక్కడ సినిమా అవకాశాలు వచ్చినప్పటి నుంచి హాస్పిటల్కి రావడం మానేసింది. అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఆమె ఉద్యోగం తీసేశారని కబురు పంపించారు. ఒకవేళ బన్వారీ దేవి నేను నటించడం మానేసిన తర్వాత నన్ను హాస్పిటల్లో చేర్చుకోరు కదా, జీవనాధారం ఎప్పటికైనా హాస్పిటల్లే కదా అనే ఆలోచనతో ఒక ఆలోచనకు వచ్చింది. ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్కాజ్ సింగ్ ను కలిసింది. ఆమెకు ఛాన్స్ లేకపోవడంతో వెంటనే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర నుండి మినిస్టర్ దగ్గరకు బన్వారీ దేవిని తీసుకెళ్లాడు. బన్వారీ దేవిని చూడగానే ఆ మినిస్టర్ కన్నేశాడు. ఆమెకు ఎక్కడ లేని హోదా వచ్చింది. మీటింగులు అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ మినిస్టర్ ఇద్దరు కలుసుకొని పర్సనల్ గా ఆమెను తీసుకొని వేరు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి విలాసంగా కాలక్షేపాలు చేసేవారు. ఒకరోజు బన్వారీ దేవికి మళ్ళా యథాప్రకారంగా హాస్పిటల్లో వచ్చేందుకు ఆమె ఎమ్మెల్యే కారులో హాస్పిటల్లో దిగేది. ఆమె హాస్పిటల్లో ఎమ్మెల్యే కారులో దిగడం చూసిన అక్కడ సిబ్బంది ఆమెను రికమెండేషన్ల కోసం అడిగేవారు. ఆమె ఆ ఎమ్మెల్యేకి మినిస్టర్లతో రికమెండేషన్లు చేపించి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తాలుగా తీసుకుంటూ జీవనం సాగించి దాచిపెట్టుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమెకు తెలియని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలతో ఆ మినిస్టర్ కు ఎమ్మెల్యేకు వివరించసాగింది. వివరించిన తర్వాత నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ఎమ్మెల్యేకు మినిస్టర్ కు బన్వారీ దేవి వివరించగా వాళ్ళు ఒక్కసారి షాక్ అయినారు. నువ్వేంటి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి అని కీతాగా మాట్లాడడంతో బన్వారీ దేవి ఎందుకైనా మంచిదని చెప్పేసి కొంచెం ఓర్పుగా ఉండి వాళ్ళు చేస్తున్న రాసలీలలు, ప్రైవేటీగా మాట్లాడుకుంటున్న వీడియోలు సేకరించి ఒక సీడీలో దాచిపెట్టింది. ఆ సీడీలు
ఒక సీడీ కాకుండా 4-5 సీడీలుగా చేయించి తనకు అనుకూలమైన చోట్లలో భద్రపరిచింది. ఇలా ఉండగా బీజేపీ నాయకురాలతో కూడా బన్వారీదేవి కమ్యూనికేషన్ లో ఎక్కువగా ఉండేది. బన్వారీదేవికి ఎమ్మెల్యే, మినిస్టరు ఇద్దరు కలుసుకొని నన్ను మోసం చేశారనే ఆలోచనలో పడిన బన్వారీదేవి అసలు విషయం చెప్పసాగింది. చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ షాక్ లోకి వెళ్ళిపోయారు. షాక్ లోకి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళు, నువ్వు అడిగిన నీకు ఏం కావాలో చెప్పు, అది చేసి పెడతాం మేము అని బన్వారీదేవికి తెలియజేశారు. నాకు 60 లక్షల రూపాయల డబ్బులు, 1 కిలో బంగారు, 1 కారు కావాలి అని బన్వారీదేవి వాళ్ళని అడగసాగింది. వాళ్ళు ఏమి చేయాలో తోచక కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఎలా చేయాలా అనే ఆలోచనతో ఇద్దరు ఒక ప్లాన్ వేసుకుని బన్వారీదేవిని ఒకసారి గెస్ట్ హౌస్కి రమ్మని పిలిపించారు. బన్వారీదేవి ఇంటికి ఎమ్మెల్యే కారు వెళ్ళగా సీడీని తీసుకుని కారులో ఎక్కింది. అలా ఎక్కిన బన్వారీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే కారులోకి దుండగులు లాక్కొని ఆమెను చంపేందుకు ప్రయత్నించి ఆమెను పిడిగుద్దులు గుద్ది నానా చిత్రహింసలు పెట్టి కొట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత చివరికి గొంతు నిమిలి చంపేశారు. ఇదంతా కేవలం ఒక 15 నిమిషాల్లో జరిగిపోయింది. ఆమెను పూర్తిగా కాల్చేసి ఆమె హస్తికలు కూడా పక్కనుండే కాలువలో కలిపేశారు. ఆ కాలువలో ఉన్న హస్తికలతో పాటు తెలియకుండా ఉండేందుకు అక్కడ కొన్ని జీవాలను చంపి ఆ హస్తికలతో పాటు ఈ జీవాల ఎముకలు కూడా దాంట్లో పడేశారు. అంటే ఎవరికి అర్థం కాకుండా, ఎవరికి తెలియకుండా ఉండేందుకు. కానీ కొన్ని రోజుల తర్వాత బన్వారీదేవి కనిపించకపోవడంతో బీజేపీ వాళ్ళతో ఎప్పుడైతే కమ్యూనికేషన్లో ఉన్నారో అప్పుడు బీజేపీ వాళ్ళు ఈమె ఎక్కడికి పోయిందని చెప్పి ఆరా తీశారు. బీజేపీలో మహిళ వసుంధరా రాజన్ అనే ఆమెతో పరిచయమైన ఆమె బన్వారీదేవికి ఎలాగైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలా అనే ఆలోచనలతో పడింది. అది ఎలా జరిగిందనంటే, వీళ్ళిద్దరి మీద, కాంగ్రెస్ నాయకుల మీద కక్షతో బన్వారీదేవి వసుంధరాదేవిని కలవడంతో వసుంధరాదేవి ఆమెకి బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి సెప్టెంబర్ 11వ తారీఖున హత్యకు గురైన బన్వారీదేవి కనిపించకపోవడంతో కొన్ని రోజుల పాటు వెతకసాగారు. వసుంధరాదేవి వీళ్లే చంపేస్తుంటారనే నిర్ధారణతో వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెట్టడంతో కేసు విచారణలోకి వచ్చింది. అసలు విషయం బయటపడింది. 2011లో బన్వారీదేవి హత్య అయింది. 2011 సెప్టెంబర్ 15వ తారీఖున సిబిఐ చేతిలోకి ఈమె కేసు వెళ్ళింది. అప్పటికే సిబిఐ వాళ్ళు అవన్నీ పరీక్షించి క్షుణ్ణంగా చూసిన తర్వాత ఇవి మనిషి ఎముకలు కాదు, మృగం సంబంధించిన ఎముకలు అని చెప్పి నిర్ధారించారు. అప్పుడు పోలీసు వారు ఏమి చేయలేక, ఏమి చేయాలో తోచక, అంత టెక్నాలజీ మన భారతదేశంలో లేనందువలన అమెరికాకు దీన్ని అప్పగిస్తే బాగుండు అనే ఆలోచనలతో FBI అనే టీంని అమెరికా వాళ్ళు రంగంలోకి దింపారు. దింపిన 50 రోజుల్లోనే మొత్తం విషయం బయటపెట్టిన FBI టీం ఇది బన్వారీదేవికి సంబంధించిన ఎముకలే అని చెప్పి తేల్చి నిర్ధారించేశారు. ఇది కేవలం 100 రోజుల్లో జరిగిపోయింది.